తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సార్. సో తక్కువ సమయంలోనే సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాము అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తుంటే, ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి సీఎంఓను కలెక్టరేట్కు మార్చి అక్కడి నుంచే నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాం, పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం చెబుతూ ఉన్నారు సార్. ఈ వరద నివారణ చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎక్కడైనా మనకు ఇంత పెద్ద బీభత్సం వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగింది చేస్తుంది. ప్రతిదాన్ని మనం విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు సార్. అది ప్రభుత్వానికి చేయగలిగితే అవకాశం ఉంటే అండదండలు ఇవ్వాలి తప్ప ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఇటైనా అటైనా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు మిగిలేది ఏం లేదు. ప్రజలకు కావాల్సింది ఉపశమనం. అఫ్కోర్స్ ప్రభుత్వము చేస్తున్న దాంట్లో లోపం ఉంటే ప్రశ్నించవచ్చు, అది తప్పు కాదు, అది రాజకీయ విమర్శ అనిపించుకోదు. లోపాలు ఎత్తి చూపడం ప్రభుత్వానికి కూడా మంచిది కదా. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళలేదు కనుక నేను కూడా ఫీల్డ్ మీద ఏం జరుగుతుందో మిత్రుల ద్వారా తెలుసుకోవడమే తప్ప మాకు ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి కాదు. కానీ ఇవాళ పత్రికల్లో చూస్తే హెడ్లైన్స్ నాకు ఆశ్చర్యం వేసింది. రేపు సాయంత్రంలోగా నీటి సరఫరా, మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. ఇది వాళ్ళ పత్రికల్లో వచ్చిన ఫ్రంట్ పేజ్ చూసి, అంటే ఇంకా వాటర్ సప్లై పూర్తిగా రెస్టోర్ కాలేదు. నేను నిన్న కూడా చెప్పింది అదే. నాకున్న సమాచారం కూడా ఇంకా సహాయ సామాగ్రి చాలామందికి 50% ప్రజలకు అందలేదు అని నిన్న చెప్పాను. మీరు ఇవాళ పత్రికల్లో చూడండి, చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, సొమ్ము సరఫరాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పంచలేకపోతున్నారు ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి ప్రశ్నించి నాది కాదు, అంటే సొమ్ముంది, మీకు రిలీజ్ సప్లైస్ ఉన్నాయి, అయినా ఎందుకు పంచలేకపోతున్నారు అని. ఇప్పుడు ఏదో వేరే వాళ్ళు విమర్శిస్తే విమర్శ అవుతుంది. ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నాడు పంచలేకపోతున్నారు ఎందుకు అని. తర్వాత మీకు ఇంకో వార్త, కొంతమంది అధికారుల వ్యవహార సరళి ఆక్షేపణీయము. సో మీరు అలసత్వాన్ని ప్రదర్శించకండి, ప్రదర్శిస్తే ఉపేక్షించము, మంత్రులను కూడా ఉపేక్షించము. అంటే మంత్రులు పనిచేయడం లేదా నాకు అర్థం కావడం లేదు. అంటే ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రి అసహనం, నిన్న పేపర్లో చూసాం, ముఖ్యమంత్రి అసహనం అధికారులపైన, సిబ్బంది తీరుపైన అని. అంటే ముఖ్యమంత్రి కలెక్టరేట్ ఆఫీస్లో ఉండి నిరంతరం సమీక్ష చేస్తున్న కింద వ్యవస్థ యంత్రాంగం కదలడం లేదా అనే ప్రశ్న వస్తుంది. అందుకే క్షేత్రస్థాయి నుంచి ఇంకా ఫుడ్ సరిగా అందడం లేదని, సమయానికి పడవలు దొరకడం లేదని. ఎందుకంటే కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు స్టాండర్డ్ అయ్యారు. సో పడవలేమో 10ల సంఖ్యలో ఉన్నాయి. లేదంటే ఒక పడవ వెళ్ళి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే లోపల ఎంత సమయం పడుతుంది. ఫుడ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఫుడ్ రెడీగా ఉంది, సప్లైస్ రెడీగా ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూట్ అవుతలేదు అని. తర్వాత బుడమేరుకు గేట్లకు మరమ్మతులు చేయలేదు, లాక్ సమస్యలు ఉన్నాయని. అఫ్కోర్స్ అది గత ప్రభుత్వం దానికి రిపేర్లు కూడా చేయించలేదు అన్నది ముఖ్యమంత్రి వాదన. ఎస్, ఆయన వాళ్ళని తిట్టి లాభం లేదు, మనం పని చేయాలని కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు. నేను అనే పాయింట్ ఏంటంటే, మాన్సూన్ వస్తుందని తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేలో, మాన్సూన్ వచ్చేది మీకు ఇప్పుడు మన సెప్టెంబర్లో ఉన్నాం. ఈ 3-4 మంత్స్ ఉంది టైం మనకు. ఈ 3-4 మంత్స్లో ప్రీ మాన్సూన్ మాన్యువల్ అంటారు. ప్రీ మాన్సూన్ అప్పుడు బుడమేరు వల్ల మరి గేట్లు మరమ్మతులు జరిగాయా, జరగలేదా, జరగపోతే చేయాలని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏదో ఆగస్టులో కొత్త ప్రభుత్వం వచ్చింది, సెప్టెంబర్లో ఉన్నామంటే నేను ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మరమ్మతులు చేయలేదు కావచ్చు, నేను కాదనంటే ముఖ్యమంత్రి తెలిసినంతగా నాకు తెలిసే అవకాశమే లేదు. అందువల్ల కానీ సమస్య ఏంటి, ప్రభుత్వానికి 3 మంత్స్ టైం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నుండి లాభం లేదు. వాళ్ళు సరిగా చేస్తే మీకెందుకు అధికారం ఇస్తారు 160 సీట్లు ఇచ్చి. వాళ్ళు సరిగా చేయలేదు కనుకనే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల ఇంకా వాళ్ళను విమర్శించే లాభం లేదు, ప్రజలు శిక్షించారు ఆల్రెడీ. మీకు అధికారం ఇచ్చారు కనుక మేలో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ప్రీ మాన్సూన్ రివ్యూ జరిపి మనకు తెలియని సమాచారం అయితే ఎక్కడెక్కడ నదులకు, ప్రాజెక్టులకు, బ్యారేజ్లకు, ఎంబాంక్మెంట్లు, కట్టలు ఎలా ఉన్నాయి, గేట్లు ఎలా ఉన్నాయని
ఇవాళ పత్రికలు ఇచ్చిన ప్రకాశం బ్యారేజ్కు మరమ్మతులు కన్నయ్య నాయుడు పరిశీలించాడు, దాని కౌంటర్ వెయిట్ వేస్తారు. నాకు నిజంగా అర్థం కావడం లేదు. విజయవాడ మునిగిన తర్వాత ఇవన్నీ ముందు చేయాలి కదా ఇవన్నీ. సో ప్రకాశం బ్యారేజ్కి మరమ్మతులు ఇప్పుడే చేస్తున్నారు, బుడమేరు గేటుకు ఇప్పుడే చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది ఇది నిజంగానే. సాధారణంగా ఇవన్నీ ప్రీ మాన్సూన్ పీరియడ్లో జరగాలి. అంటే మాన్సూన్ బిగిన్ అయ్యే ముందు నార్మల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటంటే మాన్సూన్కు ముందు క్రిటికల్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డిజాస్టర్ రెసిలియంట్గా ఉన్నాయా, అంటే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం. ఎందుకంటే వరదలు భూకంపాల్లాగా అనూహ్యంగా వచ్చేది కాదు. మనకు వరదలు వస్తాయన్న సంగతి అయాల్లో ఆంధ్రప్రదేశ్కు ఇది కొత్త కాదు వరదలు రావడం అనేది. ఎందుకంటే మనం దివిసీమ వరదల నుంచి చాలా చూసాం. అందువల్ల క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, ఎంబాంక్మెంట్స్, కాలువలు, ఇవాళ కాలువలకు కోత, నదులకు కోత, గండ్లు పడడం, చెరువులకు సరిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రీ మాన్సూన్లో చూసుకోవాలి. కానీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి మరమ్మతులు చేస్తున్న ప్రకాశం బ్యారేజ్కు. అంటే మరి ఈ వరద వల్లనే దెబ్బతింటే మరమ్మతులు చేస్తే అర్థం ఉంది. చిన్న సబ్మిషన్ సార్, అది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఒక 3 బోట్లు వచ్చాయి సార్. ఆ 3 బోట్లు బలంగా ఢీకొనడం వల్ల చిన్న డ్యామేజ్ జరిగింది సార్. అదైతే తప్పలేదు. కానీ అందులో ఇంకో పాయింట్ కూడా ఉంది. దీని కుట్ర కోణాన్ని మేము పరిశీలిస్తున్నాం సార్. ఆ బోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద కూడా ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అంటే అందుకే నేను అదే చెప్పబోతున్నాను మీకు. ఈ వరదల వల్ల ఇప్పుడు జరిగిన సంఘటనల వల్ల అయితే తప్పలేదు, దాన్ని ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు బుడమేరు విషయంలోనైతే అది గత ప్రభుత్వం తప్పని కూడా అన్నారు. సో బట్ అనేది ఈ ప్రభుత్వాలు, రాజకీయాలు, ఒక పార్టీల తప్పులు ఇవన్నీ కాదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రీ మాన్సూన్ పీరియడ్లో రివ్యూ చేయాలి. ప్రీ మాన్సూన్ అంటే పడవలు వచ్చి తాకితే ఒక బ్యారేజ్ గేట్లు దెబ్బతినడం నాకు నిజంగా అర్థం కూడా కాలేదు. అసలు పెద్ద ఇంత పడవలు వస్తాయి, 10 పడవలు వస్తే గేట్లు దెబ్బతింటాయని నాకు నిజంగా అర్థం కాదు. అంత బలహీనంగా ఉంటాయి ఆ గేట్లు, బ్యారేజ్ గేట్లు. ఓ 10 పడవలు వచ్చి తాకుడుతోనే మొత్తం గేట్లు దెబ్బతింటే ఆ గేట్లు ఏంటనే నీళ్ళనెట్లు తాకినాయి. 11,40,000 క్యూసెక్ల వాటర్ని ఎలా తట్టుకుంటుంది నాకు నిజంగా అర్థం కావడం లేదు మీరు చెప్పేది. మరి ఒక 10 పడవ వచ్చి తాకితే, పడవ అంటే ఏమీ పెద్ద భారీ షిప్లు అయితే కావు కదా, సముద్రంలో తిరిగే షిప్లు కావు కదా. నార్మల్ పడవలు వచ్చి గేట్లు తాకితే గేట్లు దెబ్బతింటాయండి. గేట్లు దెబ్బతింటే అది గేట్లు అంటారా వాటిని? మరి నాకు అవగాహన లేక అడుగుతున్నాను. సో మీరే చెప్పాలి. మరి 10 పడవలు వచ్చి తాకితే గేట్లు దెబ్బతిని గేట్ల మరమ్మతులు అంటే ఆ గేట్లు ఏ కండిషన్లు ఉన్నాయనేది పాయింట్ కదా. ఈ ప్రభుత్వాన్ని మనం తప్పు పడతలేదు నేను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుకున్న 4 నెలలు అయింది కదా. అంటే మరి ప్రకాశం బ్యారేజ్ గేట్లు పడవ తాకితే పడిపోయే స్థాయిలో ఉన్నాయా? ఉంటే వాటర్ని ఎట్లా తట్టుకుంటుందండి? నీకు 11 లక్షల క్యూసెక్ల వాటర్ ఫ్లో కన్నా ప్రెషర్గా ఉంటాయా పడవలు తాకుడు? పడవ తాకితే అంతకన్నా ఎక్కువ వేగంగా ఉంటుందా? మరి అవి ఏం పడవలు అవి తాకినాయి అంటే యుద్ధ నావలు వచ్చి తాకినాయి, వార్షిప్స్ వచ్చి తాకినాయా? సో అందువల్ల ఇది క్వశ్చన్స్ ఇవి. అందువల్ల ఈ గవర్నమెంట్ తప్పు పట్టడం ప్రతిపక్షం పని, ప్రతిపక్షం తప్పు పట్టడం ప్రస్తుత పార్టీ. ఇది ప్రజలకు ఉపయోగపడదు. ఈ సమయంలో జరగాల్సింది ఏంటంటే రిలీఫ్ సప్లైస్ ఎంత వేగంగా జనంలోకి తీసుకెళ్తాము, ఎంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేస్తాము, అధికారులను చర్యలు ఇవన్నీ తర్వాత. ఇప్పుడు ఇమీడియట్గా మీరు 10 మంది సస్పెండ్ చేస్తారు, ఏమొస్తుంది ప్రజలకు ఉపయోగం? 10 మంది సస్పెండ్ చేస్తే ప్రజలకు ఆహారం వస్తుందా, మంచి నీళ్ళు వస్తాయా? ఇలా మనకు యాక్షన్లు కాదు, ఎవరిపైన చర్యలు, ఎవరిపై అవన్నీ నెక్స్ట్. ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది ఎఫిషియంట్ ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్, రీహాబిలిటేషన్ వర్క్స్, రీకన్స్ట్రక్షన్ వర్క్ జరగాలి. అందువల్ల అన్ఫార్చునేట్లీ అది వదిలేసి రాజకీయాల్లో ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీని విమర్శించుకుంటే కూర్చుంటే వచ్చేది ఏంటి ప్రజలకు? ఎస్ సార్. అక్కడ చాలా భయానక అంటే చూస్తుంటే అక్కడ పరిస్థితిని చాలా హృదయ విదారకంగా ఉన్నాయి సార్. అక్కడ లోపల ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసుకురావాలంటే ఈ బోట్స్ సరిపడా లేవని చెప్పి గవర్నమెంట్ చెప్తూ ఉంటే ఈ ప్రైవేట్ బోట్స్ వాళ్ళు దళారులు వెళ్ళిపోయి ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడానికి 20,000 30,000 అంటే కుటుంబం మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి సార్. అది మరి ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి? ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పడవలన్నింటినీ పడవలు అన్నీ రిజిస్టర్డ్ ఉంటాయి. ఏ పడవ అన్రిజిస్టర్డ్ ఉందో నాకు తెలిసినంతవరకు. అన్రిజిస్టర్డ్ ఉంటే అది నేరం. సో ఎందుకంటే పడవ అంటే రిజిస్టర్ చేసుకోవాల్సిందే ప్రైవేట్ వాళ్ళైనా.
మరి వెంటనే ప్రభుత్వం వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ప్రైవేట్ పడవల్ని కూడా చేసుకొని వాళ్ళకు బెటర్ డబ్బులు ఇవ్వండి కావాలంటే. 5,000 నార్మల్ టైం లేదు, ఇప్పుడు 10,000 ఇవ్వండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ప్రజల్ని పీడించకూడదు కదా. ఇది సహాయ చర్యల్లో ఆల్రెడీ కష్టాలు ఉన్న ప్రజలు మళ్ళీ వేలకు డబ్బులు ఇచ్చి బయటపడాలా? అంటే ప్రభుత్వానికేమో పడవలు చాలకపోవడం ఏంటి, ప్రైవేట్ వాడు పడవలమ్మో 40,000 వసూలు చేయడం ఏంటి, నిజంగా అర్థం కావడం లేదు. సో ఇలాంటి టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. సీరియస్ కేసులు పెట్టచ్చు, లోపలేయచ్చు. ఎవరన్నా ప్రైవేట్ పడవల వాళ్ళు సహకరించకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ప్రయోగించండి. మీ చట్టం ఉంది కదా, పార్లమెంట్ చట్టం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రయోగించండి, కోఆపరేట్ చేయని వాళ్ళపైన. పడవలు ఎందుకు సరిపోవు, ఇదో క్వశ్చన్ కూడా. పడవలు సరిపోకపోవడం ఏంటి నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఊహించలేదు. అందువల్ల ఎవరమైనా మనము ప్రభుత్వాలను తప్పు పట్టకూడదు అన్నిటికీ, ప్రతిదానికి. ఇప్పుడు 11,40,000 క్యూసెక్ల నీరు ఎవ్రీ ఇయర్ రావడం లేదు కదా, ఎప్పుడో కదా. ఇప్పుడు లాస్ట్ 25 yearsలో 2-3 times జరిగింది. అది కూడా 11 లక్షల వరకు వచ్చింది. బుడమేరకైతే చాలా హెవీగా వచ్చాయి. సో అందువల్ల ఆ ప్రకృతి విపత్తున్న ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇవాళ ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. పడవలు ఎందుకు రెడీగా ప్రభుత్వ యంత్రాంగం పెట్టలేకపోయింది? చాలని పదవులు పెట్టలేని పరిస్థితి ఉందా? పడవలు ఇవ్వంటే మరి ప్రైవేట్ పడవలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు వసూలు చేస్తున్నారు. అంటే ఎక్కడో చోట నిర్వహణ లోపం అనేది కనబడుతుంది కదా. అదే ఇప్పుడు ప్రజలు ప్రశ్నించేది. ప్రతిపక్షాలు పక్క పెట్టండి, రాజకీయ పార్టీలు పక్క పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి కూడా అదే ప్రశ్నిస్తున్నారు, వేరే వాళ్ళు పక్క పెట్టండి. ఇవాళ మీరు ఇవాళ పేపర్లో ఫ్రంట్ పేజీలో చూడండి, కొంతమంది అధికారుల వైఖరి చాలా అధికారుల వైఖరిని తప్పుపడుతూ 2 రోజులుగా 3 రోజులుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మీరు సొమ్మున్నా సరఫరాలున్నా ఎందుకు ప్రజలకు చేరడం లేదు, ఇది హెడ్లైన్ ఇవాళ పత్రికల్లో. మంత్రుల్ని కూడా ఉపేక్షించను, అధికారులను ఉపేక్షించను, రేపు సాయంత్రం వరకు తాగునీటి సరఫరా రెస్టోర్ చేస్తాం, అరగంట ఆలస్యం కావచ్చు కానీ అందరికీ సహాయాన్ని అందిస్తాం. ఆలస్యం అవుతుందని ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నాను, వేరే వాళ్ళు కాదు. ఇదంతా ఈ స్టేట్మెంట్లు ఏవి ప్రతిపక్షాలే కావు, అధికారులను మంత్రులు పనిచేయడం లేదు అని. ఇదంతా ముఖ్యమంత్రి చెప్తున్నారంటే ఎక్కడో ఒక చోట అఫ్కోర్స్ మంత్రుల్ని ఉపేక్షించమంటే కొంత హెచ్చరిక చేస్తానికి అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఉద్యోగులు పనిచేయడం లేదు, సరఫరాలు అందడం లేదు అని ముఖ్యమంత్రి తన అసహనాన్ని పదే వ్యక్తం చేస్తున్నాడు. అంటే మరి అలా ఆ వ్యవస్థనైతే స్ట్రీమ్లైన్ చేయాలి కదా యంత్రాంగం. రైట్ సార్. ఎంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పి నిన్న వైసీపీ నాయకులు చాలామంది క్వశ్చన్ చేశారు సార్. మాజీ మంత్రి రోజా కూడా క్వశ్చన్ చేశారు. సో పవన్ కళ్యాణ్ నిన్న అంటే వాళ్ళు అడిగినందుకు కాదు, ఆయన పనుల్లో ఆయన ఉన్నారు. జన సైనికులు, జనసేన నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళకి ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నిన్న ఈ వరద మీద పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు సార్ డిప్యూటీ సీఎం. బుడమేరుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, తక్కువ సమయంలో మేము చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నామని కూడా ఆయన కమెంట్ చేశారు. లాకులు కూడా రిపేర్ చేయలేదు గత ప్రభుత్వం, ఇప్పుడు వారిని తిట్టి ప్రయోజనం లేదు, కాబట్టి ఏం చేయాలనేది మేము చేస్తున్నాము, సమర్థవంతంగా చేస్తున్నాము అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. రైట్ సార్. తక్కువ సమయంలో సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, డెవలప్మెంట్ పైన ఖర్చు పెట్టలేదన్నది నిజం. దానికి అందుకే కదా ప్రజలు మరి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఓట్లేదు, ఎందుకు ఓడించారు? కానీ నా క్వశ్చన్ ఏంటంటే బుడమేరు లాక్ రిపేర్ చేయించలేదు అని అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అధికారం మేలో గవర్నమెంట్ వచ్చింది, మాన్సూన్ వస్తుందని తెలుసు, వరదలు వస్తాయని తెలుసు,
మరి మన టెక్నికల్గా నాకు తెలియదు దానికి ఎన్ని నెలలు పడుతుంది అని. మనము తుంగభద్ర విషయంలో చూసాం, గేటే కొట్టుకోపోతే గేట్ ఫిక్స్ చేశారు. Yes, sir. మరి ఇది అంటే జూన్ జూలై ఆగస్ట్ 3 months సరిపోదా మరి దాన్ని రిపేర్ చేయడానికి? గత ప్రభుత్వం రిపేర్ చేయలేదు, ఫర్గెట్ అబౌట్ ఇట్. గత ప్రభుత్వం ప్రజలు శిక్షించారు, నిజమే. ఇరిగేషన్ పవన్ కళ్యాణ్ దాంట్లో నిజం, ఇరిగేషన్ మెయింటెనెన్స్ వర్క్స్ పైన కేంద్రీకరించలేదు వారు. మరి మీరు మా అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ తప్పులు తెలుసు కనుక ఇమీడియట్గా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పైన దృష్టి పెట్టి ప్రీ మాన్సూన్ చెక్స్ నిర్వహించి మీరు కనుక చర్యలు తీసుకొని ఉంటే ఇలా గత ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు కదా. అది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, నిందించడం ప్రయోజనం లేదని. మళ్ళీ అందువల్ల మరి ఈ 3 నెలలు ఎందుకు చేయలేదు నాకు తెలియదు. అంటే ఈ వార్తలు విచిత్రంగా ఉన్నాయి. పడవలు సరిగా చాలినంతగా లేవు, డబ్బు ఉంది, సరఫరాలు ఉన్నా చేరడం లేదు జనానికి. ఇవన్నీ అధికారం ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు చూడండి, 10 పడవలు వచ్చి కొడితే ప్రకాశం మేర గేట్లే చెడిపోయినాయి, వాడి మరమ్మతులు చేయించడం. పడవ కొడితే గేట్ పలిగిపోవడం నాకు నిజంగా ఇప్పటికీ తెలియదు. సో మరి పడవ పడితే గేట్లు పలిగిపోతాయా, అది ఏది ఎలా, నాకు అనేబుల్ టు అండర్స్టాండ్, కాంప్రహెండ్ కూడా చేసుకోలేకపోతున్నాను. సో అందువల్ల ఇలాంటి మనము ఇక్కడ ఈ సమయంలో ప్రభుత్వ పైన ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం, గత ప్రభుత్వం పైన అధికారం ఉన్న వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఏమైనా ఉంటే లోపాలని చూపెట్టి ఇది ఇక్కడ సరిచేయాలి, ఇక్కడ బాగు చేయాలి. ఇప్పుడు మనం అన్నాను, ప్రైవేటు పడవల వాళ్ళు భారీగా వసూలు చేస్తున్నారు. రెగ్యులేట్ చేయండి, NDMA చట్టాన్ని ప్రయోగించండి, ప్రైవేట్ పడవల్ని మీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. కానీ ప్రజల దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయకుండా ఆపండి. హెలికాప్టర్లు అవైలబుల్గా ఉన్నాయి, పడవలు ఎందుకు ఉండవు? సో ఆ డిపార్ట్మెంట్ నిలదీయండి. మీకు వరదలు వస్తే తెలియదా? 100 పడవలు పెట్టుకోలేని పరిస్థితి ఉందా? అన్ని పడవలు రిజిస్టర్ అయి ఉంటాయి కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, వాటిని సమన్ చేయలేరా టైంకు పడవల్ని? సో ఎందుకు మరి ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నాడు? సరఫరాలు ఉన్నా కూడా ఎందుకు చేరలేకపోతుంది ఫుడ్, వాటర్? దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళు నిలదీయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, ఉపేక్షించమని చెప్పి. ఎవరిని ఉపేక్షించము, ఉద్యోగులనైనా కొంతమంది పనిచేయడం లేదని ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నాడు. సీఎం వచ్చే కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చున్నారు. మరి ఎందుకు యంత్రాంగం సిబ్బంది దిగువ స్థాయిలో పనిచేయడం లేదు అంటే దానికి ఆన్సర్ కావాలి.